రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మహిళల భద్రత, నేరాల సంఖ్యలను తగ్గించడమే తమ ముందున్న లక్ష్యమని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని కొత్త ఎస్పీ గౌసాలం అన్నారు. దొంగల ముఠాను అరెస్టు చేసి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సిఐ సత్యనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను చాకచక్యంగా వ్యవహరించి తమ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారని, వారి వద్ద నుంచి వాహనాలతో పాటు టీవీ, కెమెరా, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితులపై గతంలోనూ అనేక కేసులున్నాయని, జైలుకు సైతం వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. సో ఇది ప్రెస్ మీట్ ఇస్ రిలేటెడ్ టు అరెస్ట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. ఇక్కడ ఇప్పటి వరకు ముగ్గురికి పట్టుకున్నాము. వాళ్ళ మీద టోటల్గా ఇప్పటి వరకు 9 కేసెస్ ఉన్నాయి. దీంట్లో రికవర్ అయిన ప్రాపర్టీ, దే ఆర్ రెగ్యులర్ ప్రాపర్టీ ఆఫెండర్స్. రికవర్ అయిన ప్రాపర్టీ టోటల్ 7 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 సోనీ టీవీ, 1 నికాన్ కెమెరా, దెన్ సమ్ జ్యువెలరీ ఐటమ్స్. డీటెయిల్స్ ఆఫ్ కేసెస్ ముఖ్యంగా ఆదిలాబాద్ 1 టౌన్లో ఉంది. క్రైమ్ నెంబర్ 332, 294, 156, 488 ఆఫ్ 2023. దీంట్లో 1 HB1 నైట్ కేసు కూడా ఉంది. కో అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ మోయిస్ కర్కే, అతను ఇప్పుడు జైల్లో ఉన్నారు. అతన్ని కూడా పీటీ వారెంట్లో మేము తీసుకుంటాము అండ్ ఫర్ ఇంటరోగేషన్ పర్పస్. ఇది కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా నిజామాబాద్లో కూడా టౌన్ 1 ఏరియాలో రీసెంట్ లాస్ట్ వీక్లో కూడా ఒక ఆటో అఫెన్స్ చేశారు, ప్రెజెంట్ అయిన ఆటో. సో అక్యూజ్డ్ ఇప్పుడు అరెస్ట్ జరిగింది, ఇంటరోగేషన్లో అన్ని దొరికింది. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన ఎవిడెన్స్ వల్ల వీఆర్ ఏబుల్ టు లొకేట్ దెమ్. ఇన్ దిస్ అప్రాక్సిమేట్లీ 7 మోటార్ సైకిల్ వర్త్ 3.5 lakhs. ఇది కాకుండా ఆటో వర్త్ 1.5 అండ్ ది సోనీ టీవీ, కెమెరా అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ టోటల్ వర్త్ 95,000. టోటల్ కలిపి 5,95,000 ప్రాపర్టీ ఇప్పటి వరకు రికవర్ అయింది. ఈ గ్యాంగ్లో ఉన్న అదర్ అక్యూజ్ మెంబర్స్ కూడా ఇప్పుడు మేము సర్చింగ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఒకసారి పట్టుకుంటే ఇంటరోగేషన్లో ఇంకా ప్రాపర్టీ రికవరీ ఉంటే అది కూడా విల్ ట్రై టు రికవర్. ప్రాపర్టీ ఆఫెన్సెస్ టౌన్ ఏరియాలో ఇన్సిడెన్స్ రేట్ కొంచెం హైగా ఉంది. దీనివల్ల ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. So this special team was able to apprehend all these accused people. A team lo under supervision of Adilabad 1 Town SHO Shri K. Satyanarayan, idi kaakunda CCS Inspector in charge D. Sainath and his team, Zakir Ali, Ganga Reddy, S. Srinivas, Rahat, Naresh, Hanumantu and S. Sanjeev Kumar of IT Core with his IT team. They took special initiative to identify and apprehend all these accused. ఇప్పటి వరకు 2కి పట్టుకున్నాము.